హాయ్, మనం రెగ్యులర్గా వాడే కొన్ని ఫైనాన్షియల్ టర్మినాలజీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ నెట్వర్త్. నెట్వర్త్ అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్వర్త్ మనం చూడాలి అని అంటే కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. దీన్ని మనం కంపెనీ యొక్క నెట్వర్త్ అంటాం. అలానే మన పర్సనల్ ఫైనాన్స్లో చూడాలి అని అంటే మనకున్న టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. టోటల్ అసెట్స్ అంటే హోము, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీసు, అలానే గోల్డ్, క్యాష్ బ్యాలెన్స్, అలానే స్టాక్స్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. లయబిలిటీస్లో చూడాలి అని అంటే మనకున్న హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ బిల్స్. దీని మొత్తాన్ని రెండింటి యొక్క డిఫరెన్స్నే మనం నెట్వర్త్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ కార్పస్. కార్పస్ అంటే మనకు ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ కావాల్సి ఉంటుంది, లైక్ బల్క్ అమౌంట్ కింద. దీన్నే మనం కార్పస్ అని టర్మినాలజీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటైర్మెంట్కి కొంత అమౌంట్ కావాలి, బల్క్ అమౌంట్, దీన్ని మనం రిటైర్మెంట్ కార్పస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే మీ యొక్క టోటల్ కలెక్షన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఏదైతే మన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వీటన్నిటిని కలిపి పోర్ట్ఫోలియో అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే ఇట్ ఈజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, లైక్ ఒకే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెల్ డైవర్సిఫైడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంత అమౌంట్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, అలానే బాండ్స్, అలానే స్టాక్స్, లేదు అని అంటే కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం. దీనివల్ల ఏంటంటే మన యొక్క పోర్ట్ఫోలియో అనేది వెల్ డైవర్సిఫైడ్గా ఉంటుంది. సో మనకేమైనా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఏమైనా రిస్క్ జరిగినా, సో ఏ ప్రోడక్ట్ రిలేటెడ్గా అయితే రిస్క్ జరుగుతుందో అంతవరకే మనం క్యాపిటల్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగిలిన క్యాపిటల్ ఏదైతే ఉందో, మిగిలిన ప్రొడక్ట్స్లో పెట్టిన క్యాపిటల్ అది మనకి కొంత సేఫ్గా ఉంటుందన్నమాట. సో దట్ మీ పోర్ట్ఫోలియో అనేది వెల్ డైవర్సిఫైడ్గా ఉండాలి. దీన్నే మనం అసెట్ అలొకేషన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ రీబ్యాలెన్సింగ్. రీబ్యాలెన్సింగ్ అంటే మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఇనీషియల్గా కొంత మీరు వెయిటేజ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా మనం రిస్క్ తీసుకుని, అలానే మన క్యాపిటల్ కూడా ఎర్లీగా గ్రో అవ్వాలి అని అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 80% ఈక్విటీ, అలానే 20% డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత మన యొక్క లైఫ్ స్టైలు, అలానే మనకున్న గోల్స్ రిలేటెడ్గా చేంజ్ అయ్యే కొంది మన యొక్క పోర్ట్ఫోలియో అనేది ఆ బ్యాలెన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఈక్విటీ 60%, నెక్స్ట్ అలానే డెట్ పోర్షన్ ఒక 40%. సో మీకు ఒక ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఈ యొక్క బ్యాలెన్సింగ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దీన్నే మనం రీబ్యాలెన్సింగ్ అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.